రాష్ట్రంలో కాబోయే మహిళా మంత్రులెవరనే చర్చ మొదలైంది. మంత్రివర్గంలో 2 మహిళలకు స్థానం కల్పిస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీత, సత్యవతి రాథోడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఓ మహిళా ఎమ్మెల్యే చేరుతారని, ఆమెకు మంత్రి పదవి ఇవ్వొచ్చంటూ ప్రచారం సాగుతోంది. విస్తరణ ఎన్నికలకు తర్వాతే ఉంటుందా, ముందే ఉంటుందా అనే చర్చ జోరందుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళా మంత్రులు మరో చర్చనీయాంశమైంది. కేబినెట్లో 2 మహిళల్ని తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో ఆ 2 ఎవరనే విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 12 మంది ఉండగా వారిలో మహిళలు లేరు. మరో 6గురికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంది. అందులో 2కి చోటు ఉంటుందని స్వయంగా కేసీఆర్ వెల్లడించారు. తెరాస నుంచి 3 మహిళలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, ఖానాపూర్ నుంచి రేఖానాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాబట్టి ఆ 4 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్ల వారిలో ఒకరికి అవకాశం ఉండొచ్చని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా రేఖానాయక్, సత్యవతి రాథోడ్ ఇద్దరూ ఎస్టీ వర్గానికి చెందినవారు కావడం వల్ల వారిద్దరిలోనూ ఒక్కరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఏ మహిళా ఎమ్మెల్యే అధికార తెరాసలోకి చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఆమె గులాబీ గూటికి చేరినట్లయితే ఆమె పేరు పరిశీలనలో ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 4 తెరాస ప్రజాప్రతినిధులు ఒకరికి విప్ పదవికి ఇవ్వొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. మహిళలకు స్థానం కల్పించడం కోసం విస్తరణ ఎప్పుడు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందా లేక ముందే మహిళా నేతలకు చోటు కల్పిస్తారా అనే విషయంపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.